లండన్లో సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీల భేటీ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతుంది. మూసీ నది పునరుద్ధరణ ప్రణాళిక కోసం లండన్ వెళ్లిన వీరిద్దరూ అక్కడ ప్రత్యేకంగా కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్న ఎంఐఎంను దగ్గర చేసుకునేందుకే రేవంత్ అక్బరుద్దీన్తో సమావేశమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మూసీ నది సుందరీకరణ ఈ రెండు పార్టీలను కలపబోతుందని ప్రచారం జోరుగా సాగుతుంది. రెండు పార్టీలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం కలిసిపోయేందుకే తహతహలాడుతున్నాయంటూ అంతా చెప్పుకుంటున్నారు. అయితే ఒక్కటయ్యేందుకు వేదిక కోసం ఎదురు చూసిన ఇరు పార్టీలకు ఇప్పుడు మూసీ ప్రక్షాళన దారి చూపిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. లండన్లో సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీల భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ను మా ప్రతినిధి రాము అందిస్తారు లైవ్ ద్వారా. రాము, చెప్పండి, రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీల భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని లండన్లో పర్యటిస్తున్నారు. రెండవ రోజు లండన్లో పర్యటన సందర్భంగా నిన్న సాయంత్రం లండన్లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా లండన్లో ఒక వేదిక పైన కలిశారు. ఈ కలిసిన ఫోటో కూడా మీడియాకు విడుదలవడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ ఎంఐఎం కాంగ్రెస్లు స్నేహబంధాన్ని ఏర్పరచుకుంటున్నాయనే దిశగా చర్చ జరుగుతూ ఉంది. గతంలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ పాలించిన 10 సంవత్సరాల కాలంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా కాంగ్రెస్తో అంటగాగిన ఎంఐఎం, తర్వాత వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 2014, 2018 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీతో కూడా స్నేహపూర్వక సంబంధాలు మెయింటైన్ చేసింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జిహెచ్ఎంసీలో ఎంఐఎం బీఆర్ఎస్ కలిపి మేయరు, డిప్యూటీ మేయరుతో పాటు స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ మెంబర్ల పదవులు కొనసాగుతూ ఉన్నారు. తర్వాత ఎంఐఎం ఎమ్మెల్యే కోట కింద, లోకల్ బాడీ కోట కింద ఇటీవల ఎంఐఎం అభ్యర్థికి ఎమ్మెల్యే అవకాశం కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. అయితే ఇప్పుడు డిసెంబర్ 7న ఏదైతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారో, ఆ తర్వాత డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో ఎంఐఎం ఎమ్మెల్యే అందరూ కూడా కలిసి హైదరాబాద్ నగర సమస్యలపై చర్చించడం జరిగింది. కానీ ఇప్పుడు లండన్లో మాత్రం మూసీ సుందరీకరణ సంబంధించిన విషయంలో బ్రిటన్ ప్రభుత్వంతో అక్కడ అధికారులతో కానీ పార్లమెంటు సభ్యులతో చర్చించిన సమయంలో జలమండలి అధికారి దానకిషోర్తో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. అయితే రాజకీయ పరిణామాల కోసం ఎంఐఎం మళ్ళీ కాంగ్రెస్కు దగ్గరవుతుందనే సంకేతాలు కూడా ఈ వేదిక ద్వారా వస్తూ ఉన్నాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో, ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్లో ఎంఐఎం 7 అసెంబ్లీ స్థానాలు, బీజేపీ 1, మిగతా అన్ని స్థానాలు కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 4 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది, మిగతా అన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ముఖ్యంగా మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవేళ్లలో ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. కాబట్టి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రధాన దృష్టిని సారించిందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఎంఐఎంతో పరోక్షంగానో ప్రత్యక్షంగానో మద్దతు తీసుకొని స్నేహపూర్వక సంబంధాలు మెయింటైన్ చేసి బీఆర్ఎస్కు దూరం చేయాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ ఎప్పటి నుంచో చేస్తూ ఉంది. దానికి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా పరోక్షంగా ఎంఐఎం నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి లండన్ వేదికగా ఈ కలయిక ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఒక చర్చ దారితీసింది. మళ్ళీ ఎంఐఎం కాంగ్రెస్కు దగ్గర అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమి ఏర్పడింది. బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఏర్పడింది. కానీ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అటు ఏ కూటమిలో లేకుండా ఒంటరిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ, ప్రజాస్వామ్యంగా ఉండే పార్టీ కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ వైపుకు ఎంఐఎం కలుస్తుందా అనే దానితో చేస్తూ ఉంది. రేపు జిహెచ్ఎంసీలో కూడా ఎంఐఎం సపోర్ట్తో ఎంఐఎం కాంగ్రెస్ కలిసి మేయరు, డిప్యూటీ మేయరు పదవుల కోసం కూడా ఒక భారీ ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ దిశగా పలువురు టీఆర్ఎస్లో గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను కూడా పాత టీడీపీకి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు గురిపెట్టిందని చెప్పి అనుకోవాలి. ఆ దిశగా ఈరోజు ఎంఐఎం కాంగ్రెస్ కలయిక మళ్ళీ దారితీస్తుందని చెప్పి అనుకోవాలి. రాము, అలానే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఒకవేళ కాంగ్రెస్తో దోస్తికి ఎంఐఎం అంగీకరిస్తే రానున్న రోజుల్లో తెలంగాణలో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయంటారు? రాము
థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము.